చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కావలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి రంగంలోకి దిగబోతున్నారు. అయితే నేను సిద్ధమంటూ ఒక పక్క వైసీపీ వాళ్ళు నేను సిద్ధం అంటుంటే మరో పక్క నుంచి నేను సిద్ధం సైతం అంటూ కావ్య కృష్ణారెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద ఆయనకు టికెట్ ఇచ్చారన్న విషయం తెలుసుకొని కావలిలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వీళ్ళ ఇంటి దగ్గరికి చేరిపోయి ఉన్నారు. ఇప్పటికే కోలాహలంగా ఇక్కడ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కావ్య కృష్ణారెడ్డి మనతో ఉన్నారని మాట్లాడదాం. సార్ నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్. చెప్పండి, అంటే మీరు గత కొద్ది కాలం నుంచి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీకు చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఏదో సపోర్ట్గా ఉన్నారని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మీ టికెట్ వచ్చిన తర్వాత మీ ధీమా ఏమిటి? మొదటగా నాకు ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, ఈరోజు లోకేష్ బాబుకి చంద్రబాబుకి తోడుగా ఉంటూ పార్టీని అహర్నిశలు గెలిపించే దాంట్లో కీలక భూమిక పోషిస్తున్నటువంటి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు రవిచంద్ర గారికి, అదేవిధంగా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకి అండగా ఉంటూ ఎన్ని కష్టాల్లో కూడా నేనున్నానని ధైర్యం చెబుతూ 2 సంవత్సరాల పాటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారికి, ఇక్కడ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గంలో ప్రజాసేవ చేయడానికి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక సామాన్య కుటుంబకుడిగా అంచెలంచెలకు ఎదుగుతూ స్థానికంగానే కావల్లో నివాసం ఉంటూ చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల దాకా చేస్తూ ఎదిగిన క్రమంలో పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క బాధలు తెలుసు, కష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, ఆర్థిక అసమానతలు తెలిసిన వ్యక్తిగా నేను ఉన్నాను. కాబట్టే ఈరోజు పార్టీ నాకు ఈ అవకాశం కల్పించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఎవరు పిలిచినా పలికే వ్యక్తి. అదేవిధంగా అన్ని రకాలుగా ఎవరైనా నిరుపేదలు పెళ్లి చేసుకోవడానికి ముందు వచ్చిన వాళ్లకు సహాయం చేయడం అలాంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళీ మీరు రేపు గెలిచిన ఎలాంటి ప్రజలకు సేవా కార్యక్రమం చేపట్టబోతున్నారు? అదేవిధంగా కావలిలో ముఖ్యమైన సమస్యలు ఏంటి? ఒక్కటి మటుకు ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నానండి. కావలి కనకపట్నం వద్దని బ్రహ్మంగారు హిస్టరీ రాస్తే ఆ హిస్టరీని ఈరోజు చరమగీతం పాడుతూ కొంతమంది పాలకులు కరప్షన్ పట్టణంగా ఈరోజు కావాలని తీర్చిదిద్దారు. అటువంటి పట్టణాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత కావలి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉంది. కావలి శాంతి కాముకులు, కావలి ప్రజలు శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు. ఇక్కడ అందరూ కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, ప్రాంతాలకు అతీతంగా మమేకమై జీవించేటువంటి వ్యక్తులు కావలి. కానీ ఈరోజు భయంగుపెట్టులో కావలి ఉంది. హింసలో ఈరోజు కావలి నడుస్తుంది. హింసావాదం పెళ్లిబిక్కిపోయింది. హత్యా రాజకీయాలు నడుస్తున్నాయి. హింస పెరిగిపోయింది. అంటే పాలకులే భక్షకులుగా తయారయ్యారు. ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళే దొంగలుగా తయారయ్యారు. వాళ్ళే ఎదుటి వ్యక్తులు దొంగలు అని అంటూ ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్న తరుణంలో ఈరోజు ఒక సామాన్య పౌరుడిగా, కావలి వాసిగా, కావలి ప్రాంత నివాసిగా ఈ కావలిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది కూడా ఉంది. కాబట్టి ఈ బాధ్యతలు తీసుకున్నాను. భవిష్యత్తులో అవినీతి రహితమైనటువంటి కావలినిగా తీర్చిదిద్దే దాంట్లో నా అహర్నిశలు కృషి చేస్తానని, దానికి నా జీవితాన్ని పణంగా పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 4.5 కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అంటే రాష్ట్రంలో 10 మంచి పనులు చేస్తే ఏమి చెడ్డ జరిగింది అనొచ్చు. 100కి 100 చెడ్డే ఉంది, ఇంక మంచి ఏముంది? కాబట్టి ఇక్కడ చర్చించుకోవడానికి ఏమీ లేవు. ప్రజలు ఏ ఒక్కడూ సుఖశాంతులతో లేరు. ముఖ్యంగా కావలి నియోజకవర్గం వ్యవసాయ కుటుంబీకుల నియోజకవర్గం. ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉంటారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలే ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. ఎందుకనో పాలకుల అలసత్వం వల్ల కావలిలో ఎటువంటి ఇండస్ట్రీ కూడా నోచుకోనటువంటి ప్రాంతంగా ఈరోజు కావలి వెనకబడి ఉంది. ఉన్నదల్లా మాకందరికి కూడా జీవనాధారం వ్యవసాయం అయితే ఆ వ్యవసాయం
వర్షాల మీద ఆధారపడాలి, లేదా సోమశిల కాలువ నీళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి ఈ కావలిలో పాలకుల అలసత్వం వల్ల పేరుకి కావలి కాలువ, కానీ కావలికి నీళ్లు రావు. దీనికి మా దుస్థితి ఈ కావలి పాలకుల యొక్క పరిపాలన. అందుకే ఒక రైతు కుటుంబీకుడిగా, వ్యవసాయంలో అన్ని మెలకువలు చేసిన వ్యక్తిగా, వ్యవసాయంలో ఉండేటువంటి అన్ని పనులు చేసిన వ్యక్తిగా ఈ కావలిని ఆఖరి పొలానికైనా నీళ్లు అందించేదానికి నేను కృషి చేయాలని ఈ రాజకీయాల్లోకి వచ్చాను. తప్పకుండా అది రాబోయే కాలంలో మా బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి తీరుతాను. వారి నాయకత్వంలో ఈ కావలి ప్రతి రైతుకు ఆఖరి పొలానికైనా నీళ్లు అందించేదానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే మామూలుగా సోమశిల జలాశయం నుంచి మిగులు నీళ్లు మాత్రమే కావలికి వస్తాయి, ఈ ప్రాంతానికి వస్తాయి. అంటే మిగిలితేనే కావలి ప్రాంతాలకు వస్తాయి. అంటే పక్కాగా మీరు మనకు కూడా కావలి ప్రాంత రైతులు కూడా సోమశిల జలాశయంలో నీళ్లు భాగం ఉంది, ఖచ్చితంగా మనకు ఇన్ని టీఎంసీలు ఇవ్వాలనేది మీరు ఏమైనా ఇది చేస్తారా? ఒకటండి, మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి, కోవూరు దగ్గర సర్వేపల్లి కెనాలు, బుడాబ్ సాహిబ్ కెనాలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిన ఆయకట్లు. 1978లో సోమశిల రిజర్వాయర్కి శంకుస్థాపన చేసే నాడు ఈ ఆయకట్లని స్థిరీకరించారు. అయితే ఇప్పటికి కూడా కావలి ప్రాంతంలో, అంటే పెన్నాకి యువతలో ఉన్నటువంటి పాలకులు, అంటే ఎవరిని విమర్శించడం సభ్యత కాదు, ఏ రోజు కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినట్టు దాఖలాలు లేవు. కారణం ఏంటంటే 1978 నాటికి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పొలాలన్నీ కూడా పంట పొలాలుగా ఉండి, ఈరోజు ఆ పంట పొలాలు దాదాపు లక్షల ఎకరాలు ఈరోజు లేఅవుట్ల రూపంలో, ఇండస్ట్రియల్ రూపంలో, ఈరోజు మన పోర్టు రూపంలో వెళ్ళిపోయినాయి. అంటే ఇన్ని లక్షల ఎకరాలు ఈరోజు ఆయకట్టు అక్కడ తగ్గిపోయింది. అంటే ఆ నీళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు హక్కుదారులాగా ఎత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఈరోజు సస్యశ్యామలం చేసుకుని ఆలోచించండి మీరు కూడా. ఆ 1,00,000 ఎకరాలు ఈరోజు మూలాపేట దగ్గర నుంచి మాగుంట లేఅవుట్ కావచ్చు, అరుణాథపురం, ధనలక్ష్మీపురం, ఎన్ని లేఅవుట్లు, ఇవన్నీ ఒకప్పుడు ఆయకట్టు, ఈరోజు ఆయకట్లు లేఅవుట్లు అయిపోయినాయి. కాబట్టి ఆ ప్రాంతం ఈరోజు నీళ్ళు అవసరం లేదు. ఈరోజు దాదాపు మన కొత్తపట్నం, ఓడరేవు ఉంది కదా, మన కృష్ణపట్నం పోడరేవు దాదాపు 50,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. అంటే ఇండస్ట్రియల్ ఏరియా ఏంటంటే అక్కడ ఆయకట్టు తగ్గిపోయింది. ఆయకట్టుని కావలికి ప్రాంతానికి తీసుకురాగలిగితే కావలి ఆఖరి ప్రతి పొలానికి నీళ్ళు రాగలదు ఉంది. దాన్ని ఆచరించే నాయకుడు ఇక్కడ లేకనే మేము అలసత్వానికి గురయ్యాం. అది నాకు స్పష్టమైన ఆలోచన ఉంది. తప్పకుండా మా బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని మళ్ళా కొత్త ఆయకట్టు విధానాన్ని దానికి తెరలేపుతాం, ఆయకట్టు తెస్తాం. కావలికి అదేవిధంగా ఉదయగిరిలో ఉన్నటువంటి ప్రాంతాలకి సస్యశ్యామలం చేసేదానికి ఒక రైతు బిడ్డగా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, చివరిగా అంటే కావలి నియోజకవర్గంలో గ్రావెల్ ఒక కేజీఎఫ్ మాదిరిగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అడిగితే మనం కాదు, అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ కేజీఎఫ్గా తయారైంది, మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు చెప్తారు. ఏమంటారు? ఇందాకే ఒక మాట చెప్పానండి, దొంగలే ఎదుటి వ్యక్తులు దొంగ అని అరిచేస్తున్నారు. 10 మంది కలిసి ఎదుటి వ్యక్తిని దొంగలంటే అవుతుంది అనుకుంటున్నారేమో, అది నెరవేరదు. మీరందరూ కూడా ఆలోచించండి. ఈ రోజున కావలి నియోజకవర్గం ఒక ఇండస్ట్రియల్ ఏరియా అబ్బగా పోతుంది. ఎందుకంటే ఒక రామాయపట్నం, ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ భూముల్ని 2018-19లో ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకుంటే ఈరోజు మన కర్మ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ భూములు కూడా గుంటలు పెడితే దానికి తెలుగుదేశం వాళ్ళు ఏం సంబంధం? పెట్టేది ప్రజెంట్ ఎమ్మెల్యే. ఎందుకు అందరం కూర్చున్నాం రోడ్డు మీద, ఎవ్వరు బళ్ళు తిక్కుండా ఆపుదాం. ఎమ్మెల్యే గారిని ఒక 10 మంది కమిటీని వేయమనండి, మేము ఒక 10 మందిని పంపిద్దాం, కాపలాగాద్దాం. ప్రభుత్వ అధికారులు పట్టించకపోతే ఇద్దరం కలిసి కాపలా పెడదాం. ఎక్కడ ఒక గ్రావెల్ కూడా ఎత్తుకొని కూడా కాపలా పెడదాం. దానికి ఛాలెంజ్ అయితే మేము కూడా ఛాలెంజ్, దానికయ్యే ఖర్చు కూడా మేము పెడతాం. అతనిలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అతనిలో నిజంగా మానవత్వం ఉంటే, కావలిలో పుట్టి కావలిలో పెరిగి బెంగళూరు పోయి కోట్లు సంపాదించి కావలిని బాగుపరచాలని ఒక ఇంగిత జ్ఞానం అతనిలో ఉంటే, నిజంగా ఇంతమంది పేద బడుగు బలహీన వర్గాలు గొంతెత్తి అరుస్తుంటే, అన్ని మానవత్వం ఉంటే ఈరోజు సిద్ధం, మేము సిద్ధం. మేము ఒక 50 మందిని కాపలా పెడతాం. పోలీసుల వల్ల, రెవెన్యూ అధికారుల వల్ల, మైనింగ్ అధికారుల వల్ల, ఏ ఒక్కరి వల్ల మన ఇద్దరే కాపలా పెడదాం. మన సంపదను ఎవరో కొల్లగొట్టడానికి ఎవరు అర్హులు కాదు. కాబట్టి కాపలా పెట్టడానికి నేను సిద్ధమైతే నేను కూడా సిద్ధం. దానికి సిద్ధమైన ఎమ్మెల్యేని సవాలు విసురుతున్నా.
ఎందుకు అనవసరంగా పక్క వాళ్ళ మీద కామెంట్ చేస్తాం? అవతల వాళ్ళు దొంగతనం చేస్తే నువ్వు దొంగతనం చేస్తావా? నువ్వు నీతి ఉంటే కాపాడు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తిని కోట్ల రూపాయలు కొల్లు కొట్టుకుంటూ మీరు అవతల దొంగలంటారు. నీకు అధికారం ఎక్కడుంది? అసలు ఉందా? ఆలోచన ఉందా? నువ్వు కావాలని ఏం చేయాలని వచ్చావు? కావాలని భయభ్రాంతులతో ఈరోజు భయం గుప్పిట్లో బతికిస్తున్నాడు. అవినీతి పెరిగిపోయింది, హింసావాదం పెరిగిపోయింది, మర్డర్లు పెరిగిపోయినాయి, దొంగతనాలు పెరిగిపోయినాయి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, కావాల దొంగతనం చేస్తే దొంగలు కూడా పట్టించుకోరు ఇక్కడ. ఎందుకంటే ఆ దొంగలతో కూడా షేర్లు తయారైపోయినాయి. అంత దుస్థితి మాకు కావాలంది. రాబోయే కాలంలో అటువంటి ఏం జరగకుండా ప్రజలు శాంతిగా జీవించేదానికి కావ్య కృష్ణారెడ్డి అవసరమైతే అంకితం కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది పరిస్థితి. కావలి ఒక పెద్ద గ్యాంగ్ మాఫియాగా తయారైంది. 2024లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. తాను ఎప్పుడు ప్రజల వెంటే ఉంటారు, ప్రజలు నా వెంటే ఉన్నారు, నాకు ప్రజలే బలం అని కూడా కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో RTV గయాస్, కావలి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.